నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల జనాభా మనం చూసుకుంటే 2050 నాటికి భారీగా పెరగనుందని చెప్పేసి, అలాగే ఈ యొక్క పెరిగిన జనాభాలో మనం చూసుకుంటే ప్రవాసులు అత్యధికంగా ఉంటారని చెప్పి తాజా నివేదిక తెలిపింది. వివరాల్లోకి వెళితే గల్ఫ్ సహకార మండలి గణాంకాల కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం జీసీసీ దేశాలలో జనాభా పెరుగుదల కొనసాగుతూ ఉందని చెప్పి అంచనా వేసింది. 2050 నాటికి 6 గల్ఫ్ దేశాలలో, కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో జనాభా సుమారు 83.6 మిలియన్లకు చేరుకుంటుందని చెప్పి వెల్లడించడం జరిగింది. అంటే 8,36,00,000కు చేరుకుంటుందని చెప్పేసి అంచనా వేసింది. ఈ ప్రాంతంలో జనాభా పెరుగుదల ప్రపంచ సగటుతో పోలిస్తే వేగంగా పెరుగుతుందని చెప్పి తెలిపింది. ఐక్యరాజ్య సమితి అంచనాలపైన ఆధారపడిన మరియు జీసీసీ దేశాల జనాభా సూచికలు అనే శీర్షికతో విడుదలైన ఈ నివేదిక ప్రకారం వృద్ధుల సంఖ్య రెట్టింపయి 55 లక్షలకు దాటుతుందని చెప్పేసి అంచనా వేసిందనమాట. అంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న ముసలి వాళ్ళ సంఖ్య రెట్టింపు అవుతూ ఉందని చెప్పేసి, ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో సుస్థిర అభివృద్ధిని నిర్ధారించడానికి పట్టణ ప్రణాళిక, ఆరోగ్య సంరక్షణ, కార్మిక మార్కెట్లు మరియు సామాజిక భద్రతా రంగాలలో దీర్ఘకాలిక విధానాలను అభివృద్ధి చేయవలసిన ప్రాముఖ్యతను ఈ నివేదిక నొక్కి చెప్పింది. 2024 చివరి నాటికి గల్ఫ్ దేశాల మొత్తం జనాభా సుమారు 61.5 మిలియన్లకు చేరుకుందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. సగటున వార్షిక వృద్ధి రేటును మనం చూసుకుంటే 2.8% ఉంది. ప్రతి ఏడాది కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో 2.8% మంది జనాభా పెరుగుతూ ఉన్నారని చెప్పేసి, అలాగే వయసుల వారీగా జనాభా మనం చూసుకుంటే 15 నుంచి 64 సంవత్సరాల వయసు గల వారు 76.7% మంది ఉన్నారు. అలాగే 0 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన వారు 26.5 సంవత్సరాలు పిల్లలు అన్నమాట. అలాగే వృద్ధులు మనం చూసుకుంటే 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారు కువైట్ మరియు గల్ఫ్ దేశాల జనాభాలో 2.6%గా ఉన్నారని చెప్పేసి, ప్రతి 168 మంది పురుషులకు 100 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నట్లయితే తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. అంటే అమ్మాయిల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది, అబ్బాయిల సంఖ్య పెరిగిపోతూ ఉందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న తల్లిదండ్రులు ఆడబిడ్డలను కనాలని చెప్పేసి, వాళ్ళ యొక్క జనాభాను వృద్ధి చేయాలని చెప్పేసి తాజా నివేదిక పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.